కృతజ్ఞత నీకే యేసయ్యా, కృతజ్ఞత నీకే యేసయ్యా, కృతజ్ఞత నీకే యేసయ్యా, కృతజ్ఞత నీకే యేసయ్యా, నా కృతజ్ఞత నీకే యేసయ్యా. యేసుక్రీస్తు నామమున మీకు వందనములు. కీర్తన 138:8లో వ్రాయబడినట్లు, యెహోవా నా పక్షము కార్యము సఫలం చేయనట్లు అని వ్రాయబడింది. అవును, 250 ఎపిసోడ్లు ప్రసారం చేయుటకు సహాయం చేసిన దేవునికి వందనములు. Jehovah Jireh, my provider, His grace is sufficient for me. Jehovah Jireh, my provider, His grace is sufficient for me. My God shall supply all my needs according to His riches in glory. He shall give His angels watch over me. Jehovah Jireh cares for me. యెహోవా ఈరే నా పోషకుడు, ఆయన కృప నాకు చాలును. యెహోవా ఈరే నా పోషకుడు, ఆయన కృప నాకు చాలును. నా ఆకలిని తీర్చు ప్రభు, ఐశ్వర్యము బట్టి నన్ను గూర్చి తన దూతలు ఆజ్ఞాపించును. యెహోవా ఈరే నా పోషకుడు. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు కృపా యవన గడియల ఈ ప్రత్యేకమైనటువంటి 250వ ఎపిసోడ్ యొక్క కార్యక్రమానికి మిమ్మల్ని మీ కుటుంబాలను ప్రేమతో నేను ఆహ్వానిస్తుంటున్నాను. ఈ యొక్క సాయంకాల సమయంలో ఈ రకంగా ఈ యొక్క ప్రత్యేక కార్యక్రమంలో మిమ్మల్ని కలుసుకునేటువంటి భాగ్యం దేవుడు మాకు అనుగ్రహించినందుకు దేవాది దేవునికే నేను వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నా. సో ఈ 250వ ఎపిసోడ్ యొక్క ప్రత్యేకమైనటువంటి కార్యక్రమంలో దేవుని యొక్క వాక్యం ఏది అందించాలి అని ప్రభు దగ్గర కనిపెడుతూ ఉండగా దేవుడు నా యొక్క మనసులోకి తీసుకొని వచ్చినటువంటి ఒక వాక్య భాగాన్ని ఒక ప్రత్యేకమైనటువంటి సందేశంగా దేవుడు మనకి ఇచ్చాడని నేను నమ్ముతుంటున్నాను. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ఈ యొక్క వాక్య భాగంలో పౌలు అంటున్నాడు, దేవుని యొక్క కృపను వివరిస్తూ ఏమంటున్నాడంటే దేవుని యొక్క కృప మహదైశ్వర్యం అంటున్నాడు. కృపను పౌలు ఏ రకంగా వివరిస్తుంటున్నాడంటే దేవుని యొక్క ఐశ్వర్యము అని వివరిస్తుంటున్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఐశ్వర్యము అంటే ఒక వ్యక్తి దగ్గర ఐశ్వర్యం ఉంటే ఆ వ్యక్తి స్థితిగతులను మార్చగలిగింది ఐశ్వర్యం అండి. అంటే డబ్బు లేని వ్యక్తి దగ్గరికి ఒకవేళ డబ్బు వచ్చింది అనుకుందాం, అతని యొక్క గుర్తింపు మారిపోతుంది, అతని దగ్గర ఉండేటువంటి పరిస్థితులు మారిపోతాయి, అతని దగ్గరికి వచ్చేటువంటి వారు మారిపోతారు, అతనికి కలిగేటువంటి ఆశీర్వాదాలలో మార్పు అనేటువంటిది మనం గమనిస్తాం. ఇక్కడ పౌలు అంటున్నాడు దేవుని యొక్క కృప ఎలాంటిది అంటే అది ఐశ్వర్యం మాత్రమే కాదు కానీ దేవుని యొక్క మహా ఐశ్వర్యము అంటున్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, అసలు పౌలు ఎందుకు కృపను గురించి ఈ రకంగా సంబోధించవలసిన అవసరత ఏర్పడింది అంటే పౌలే దీనికి జవాబిస్తాడండి. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 15వ అధ్యాయం 10వ వచనంలో పౌలు అంటాడు, అయినను నేనేమయ్యున్నానో అది దేవుని కృప వలనే అయ్యున్నాను. పౌలు ఈ యొక్క వాక్యాన్ని ఎవరితో మాట్లాడుతుంటున్నాడంటే కొరింథీలో ఉండేటువంటి సంఘానితో మాట్లాడుతుంటున్నాడు. ఈ కొరింథీలో ఉండేటువంటి సంఘం యొక్క బ్యాక్గ్రౌండ్ను మనం అర్థం చేసుకుంటే పౌలు ఎందుకు ఈ మాట మాట్లాడాడు అనేటువంటిది మనకు అర్థమవుతుందండి. కొరింథీ అనేటువంటి ప్రాంతంలో క్రైస్తవులు లేరండి, అందరూ కూడా అన్యులే, అన్య దేవతలను పూజించేటువంటి వారు. ఎప్పుడైతే రోమాలో ఉండేటువంటి ప్రజలు హింసకు గురి అయ్యారో వారందరూ కూడా చెదిరిపోయారండి. చెదిరిపోయినటువంటి వారు కొరింథీ పట్టణానికి వచ్చారు.
సో పౌలు కొరింథీలో ఉండేటువంటి యూదుల దగ్గరికి వెళ్ళి దేవుని యొక్క సువార్తను అందిస్తే యూదులు అంగీకరించలేదండి. యూదులు అర్థం చేసుకోలేదు, యూదులు హేళన చేశారు, యూదులు అతన్ని క్రిటిసైజ్ చేశారు, అతన్ని విమర్శించారు. అప్పుడు దేవుని యొక్క నడిపింపును బట్టి కొరింథీలో ఉండేటువంటి అన్యుల దగ్గరికి వెళ్ళి దేవుని యొక్క గొప్ప రక్షణ వార్తను ప్రకటించాడండి. ప్రకటించిన తర్వాత అన్యులు, ఇతర ప్రాంతంలో ఉండేటువంటి దేవుని ఎరగనటువంటి అన్యులు దేవుని అంగీకరించారండి. అప్పుడు వారికి ఉత్తరం రాస్తూ పౌలు అంటున్నాడు, ఈ దినాన నా యొక్క పరిచర్యలో అన్యులైనటువంటి మీరు రక్షించబడ్డారు. చరిత్ర చెబుతుంది 1500 నుంచి 2000 మంది పౌలు యొక్క పరిచర్యలో కొన్ని వేల సంవత్సరాల క్రిందటే ఆ ప్రాంతంలో, కొరింథీ అనేటువంటి ప్రాంతంలో రక్షించబడ్డారు. ఈ యొక్క పౌలే ఎఫెసీలకు రాస్తూ ఏమంటున్నాడంటే 1వ అధ్యాయం 7వ వచనంలో దేవుని యొక్క కృపా మహదైశ్వరం అంటున్నాడు. అంటే కృప, దేవుని యొక్క కృప ఎప్పుడైతే పౌలు దగ్గరకు వచ్చిందో పౌలు జీవితంలో ఎలాంటి కార్యాలు జరిగాయి అనేటువంటిది ఇది నాన్న దేవుడు మనతో మాట్లాడాలని కోరుతుంటున్నాడు. ప్రేమైనటువంటి వాళ్ళారా, పౌలు అంటున్నాడు, నేను ఏమై ఉన్నానో అది దేవుని యొక్క కృపే. ఇప్పుడు పౌలు ఏమై ఉంటున్నాడు అనేటువంటిదే మనం చర్చించబోతుంటున్నాం. పౌలు ఏమై ఉంటున్నాడు అంటే పౌలు ఈ సువార్తను ప్రకటించగలుగుతుంటున్నాడు. వీరి దగ్గరికి మార్పు చెందినటువంటి వ్యక్తిగా వస్తుంటున్నాడు. ఈ మారినటువంటి పౌలు వీరితో అంటున్నాడు, ఈ దినాన్ని నేను మారిపోయానంటే దానికి కారణం ఏంటంటే దేవుని యొక్క కృప. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 12వ వచనంలో మనం గమనిస్తే పౌలు ఈ రకంగా అంటాడు, పూర్వము దూషకుడును హింసకుడును హానికరుడనై ఉన్న నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. తెలియక అవిశ్వాసము వలన చేసి తిని గనుక కనికరింపబడి తిని, మరియు మన ప్రభు యొక్క కృపయు క్రీస్తు యేసునందున్న విశ్వాసమును ప్రేమయు అత్యధికముగా విస్తరించెను. పూర్వము పౌలు తన జీవితాన్ని గురించి వివరిస్తుంటున్నాడు. దేవుని దగ్గరికి రాకముందు, ఈ యొక్క దేవుని యొక్క కృప నా దగ్గరికి రాకముందు, ఈ కృప నా జీవితంలో పనిచేయకముందు, ఈ కృపా మహదైశ్వరం నా వద్దకు రాకముందు పూర్వం దూషకుడను హింసకుడను హానికరుడన నన్ను దేవుని యొక్క కృప మార్చింది. అందుకే 14వ వచనం 15వ వచనం తిమోతికి రాసిన మొదటి పత్రికలో గమనిస్తే పౌలు అంటున్నాడు, ఇది ఏ రకంగా సాధ్యమైందంటే, నేను ఏ రకంగా మారిపోయానంటే దేవుని యొక్క కృపను బట్టి. ఈ కృపా మహదైశ్వర్యము ఒక వ్యక్తి దగ్గరికి వస్తే ఆ వ్యక్తి యొక్క పాపపు జీవితాన్ని మార్చగలదు. పాపపు తలంపులను, పాపపు ఆలోచనలు, పాపపు గురి, పాపపు గమ్యాన్ని మార్చగలిగింది దేవుని యొక్క కృప. ప్రేమైనటువంటి వాళ్ళ ఆ మహదైశ్వర్య పౌలు దగ్గరికి వచ్చిందో దూషకుడు, హింసకుడు, హానికరుడైన పౌలు మారిపోయాడు. ఇప్పుడు ఒక్కసారి నేను జ్ఞాపకం చేసుకుంటే ఈ 250 కార్యక్రమాలలో దేవుని యొక్క వాక్యాన్ని నేను ప్రకటించగలుగుతున్నాను అంటే నన్ను మార్చినటువంటి దేవుని యొక్క కృప. ఈ దినాన్ని నేను వాక్యాన్ని అందించగలుగుతుంటున్నాను, ఈ దినాన కోట్ల మందికి దేవుని యొక్క రక్షణ వార్తను అందించగలుగుతుంటున్నానంటే ఇట్ ఈస్ నాట్ బికాస్ ఆఫ్ మీ. నన్ను రక్షించినటువంటి దేవుని యొక్క కృప నేను జ్ఞాపకం చేసుకోవాలి. నన్ను రక్షించినటువంటి దేవుని యొక్క కృప. నేను 6వ తరగతి చదువుతున్నప్పుడు ఒక దైవ సేవకుడు కడప పట్టణంలోకి వచ్చినప్పుడు ఆ యొక్క సభలలో నా జీవితాన్ని ప్రభువుకి అర్పించానండి. నా జీవితాన్ని ప్రభువుకి నేను అర్పించాను. అర్పించినటువంటి ఆ దినం నుంచి ఈ దినం వరకు దేవుడు నా జీవితాన్ని దర్శించాడు, దీవించాడు, తన కార్యాలు జరిగించాడు. ఈ దినాన్ని నేను రక్షించబడినటువంటి వ్యక్తిగా దేవుని యొక్క వాక్యాన్ని అందించగలుగుతుంటున్నానంటే పౌలు ఇచ్చిన స్టేట్మెంట్ నేను ఇవ్వగలను. అదేంటంటే నేను ఈ దినాన్ని ఏమై ఉంటున్నానో అది దేవుని యొక్క కృప. ప్రియమైనటువంటి వాళ్ళారా, మీ కుటుంబంలో మీ భర్తలు మారలేదా? మీ యొక్క యవన బిడ్డలు ఇంకా పాపంలో జీవిస్తున్నారు, తల్లిదండ్రులకు అవిధేయులుగా, తల్లిదండ్రుల పైన తిరగబడేటువంటి వ్యక్తులుగా ఉంటున్నారా? అలాగైతే ఇన్వైట్స్ గాడ్స్ మైటీ గ్రేస్, దేవుని యొక్క గొప్పదైనటువంటి కృపను మీరు ఆహ్వానించినట్లయితే ఆ కృప ఎప్పుడైతే పౌలు మీదకి వచ్చిందో పౌలు జీవితం మారిపోయిందండి. పాపము చేసినటువంటి దావీదు ఏమని ప్రార్థన చేస్తాడంటే, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించు ప్రభువా. నేను తిరిగి నీ యొక్క సేవ చేయాలి అంటే, తిరిగి నేను రక్షించబడాలి అంటే, రక్షణానందం నాకు తిరిగి కలగాలి అంటే, దేవా నాకు కావాల్సింది ఏంటంటే నీ యొక్క కృప ప్రభువా. ప్రియమైనటువంటి వాళ్ళారా, దావీదు పాపము చేసిన తర్వాత దేనికోసం పరితపించాడు అంటే కృప. ఎందుకంటే ఆ కృప ఎలాంటిది అంటే తీతుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో, ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై
సమస్తమైన మనుషులకు రక్షణకరమైనటువంటి దేవుని యొక్క కృప. సమస్త మనుషులకు. ఆ దినాన దావీదుకే కాదు, సౌలుగా ఉండి పౌలుగా మారినటువంటి పౌలుకే కాదు, నాకే కాదు, సమస్త జనులకు రక్షణకరమైన దేవుని యొక్క కృప. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆ సమస్త జనులు మీ పిల్లలు ఉంటున్నారండి, మీ యొక్క భర్త ఉంటున్నాడు, మీ యొక్క భార్య ఉంటున్నారు, మీ యొక్క బంధువులు ఉంటున్నారు, మీ ఆఫీస్లో పనిచేసేటువంటి వాళ్ళు ఉంటున్నారు. ఈ యొక్క 250వ కార్యక్రమంలో దేవుడు నాకు జ్ఞాపకం తెచ్చింది ఏంటంటే, యు ఆర్ సేవ్డ్ బికాస్ ఆఫ్ హిస్ గ్రేస్. నేను ఇది నా సువార్తను ప్రకటించగలుగుతుంటున్నానంటే ఇట్ ఈస్ నాట్ బికాస్ ఆఫ్ మై ఎనీ అదర్ కేపబిలిటీ అండి. దేవుని యొక్క ఉచితమైనటువంటి కృప. దేవునికి స్తోత్రం. రక్షణార్థమైనటువంటి దేవుని యొక్క కృప, ప్రజలను రక్షించగలిగినటువంటి దేవుని యొక్క కృప. ఆ కృపను మనం ఆహ్వానించినట్లయితే దేవుడు మన జీవితంలో తన కార్యాన్ని జరిగించగలడు. రెండవదిగా ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు నాకు అనిపించింది, పౌలు అంటున్నాడు, నేనేమై ఉన్నానో దేవుని యొక్క కృప. నేనేమై ఉంటున్నాను. పౌలు రక్షించబడడం మాత్రమే కాదు, రక్షించబడినటువంటి పౌలు సమాజ మందిరంలోనికి వెళ్ళి శిష్యుల దగ్గరికి వెళ్ళి శిష్యులతో కలిసి ఉండడం మాత్రమే కాదు, కానీ పౌలులో చాలా మార్పులు దేవుడు తీసుకొని వచ్చాడండి. అదేంటంటే, హింసించినటువంటి పౌలు, సంఘానికి వ్యతిరేకంగా పనిచేసినటువంటి పౌలును దేవుడు తన కృపను బట్టి మార్చాడు. ఏ రకంగా మార్చాడంటే, సేవ చేసేటువంటి గొప్ప సేవకునిగా పౌలును మార్చాడండి. దాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు పౌలు. ఈ దినాన నేను సేవ చేస్తుంటున్నానంటే దేన్ని బట్టి సేవ చేస్తుంటున్నాను? గమలీయేలు పాదముల వద్ద నేను విద్యను అభ్యసించాను కాబట్టి దాన్ని బట్టి సేవను చేస్తుంటున్నానా? లేకపోతే నాలో ఉండేటువంటి విద్య, నాలో ఉండేటువంటి టాలెంట్స్, నాలో ఉండేటువంటి గొప్ప చాతుర్యతను బట్టి నేను స్వార్థ సేవను చేస్తుంటున్నానా? కానే కాదు. ఒకటి దేవుని యొక్క కృప. దేవుని యొక్క కృప. అసలు పౌలు ఎలాంటి వాడండి? పౌలుని గురించి బైబిల్ ఏమని చెప్తుందంటే, అపోస్తల కార్యములు 15వ అధ్యాయం 9వ వచనంలో, ఏలయనగా నేను అపోస్తులందరిలో తక్కువ వాడను, దేవుని సంఘమును హింసించినందున అపోస్తులు అనబడుటకు యోగ్యుడను కాను, అయినను నేనేమయ్యున్నానో అది దేవుని కృప వలనే అయ్యున్నాను. ఈ యొక్క వాక్య భాగంలో రాయబడింది కదా, సంఘమును హింసించినందున. అసలు సంఘం అనేటువంటిది ఏంటంటే సువార్త కేంద్రం. సంఘంలో నుంచి వెళ్ళి ప్రజలు సువార్తను ప్రకటించారండి. ఆ సంఘంలో ఉండేటువంటి వారినే, ఆ సంఘంలో ఉండేటువంటి ప్రజలనే హింసించాడండి. సంఘాన్ని హింసించాడు. ఈ యొక్క పౌలు ఇప్పుడు ఏ రకంగా మారిపోయాడంటే, ఆ సంఘాన్ని బట్టి అతడు సేవ చేయడంలా. బైబిల్లో రాయబడింది, నేనేమై ఉంటున్నానో దేవుని యొక్క కృపను బట్టే. హల్లెలూయా. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ దినాన నేను సేవ చేయగలుగుతుంటున్నానంటే, ఈ దినాన మీరు వాక్యాన్ని వినగలుగుతుంటున్నారంటే, ఈ దినాన ఈ ఛానల్ ద్వారా 250 ఎపిసోడ్స్ ప్రసారం అవుతుంటున్నాయంటే ఏంటి కారణం? నాలో ఉండేటువంటి జ్ఞానమా? కాదు. ప్రియమైన వాళ్ళారా, నేను కూడా ఈ దినాన ధైర్యంగా చెప్పగలను, 250 ఎపిసోడ్స్ ప్రసారం అవుతుంటున్నాయంటే దేన్ని బట్టి ప్రసారం అవుతుంటున్నాయి? ఇట్ ఈస్ నాట్ బికాస్ ఆఫ్ మీ ఆర్ మై టాలెంట్స్ ఆర్ మై నాలెడ్జ్. ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద గ్రేస్ ఆఫ్ ద ఆల్మైటీ గాడ్. దేవుని యొక్క కృపను బట్టి. ప్రియమైనటువంటి వాళ్ళరా, పౌలు అంటున్నాడు, నేనేమై ఉంటున్నానో దేవుని యొక్క కృపను బట్టే అయి ఉంటున్నాను. ప్రైజ్ ద లార్డ్. ఈ 250 కార్యక్రమాల ద్వారా సేవ జరిగింది. లక్షల మంది కాదు, కోట్ల మంది ప్రజలను నేను రీచ్ అవ్వడానికి దేవుడు సహాయం చేశాడంటే దేన్ని బట్టి సాధ్యమైందంటే దేవుని యొక్క కృప. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఒకానొక రోజు నేను దేవుని యొక్క వాక్యం చదువుతూ ఉండగా అపోస్తల కార్యం 1వ అధ్యాయంలో ఉన్నటువంటి వాక్య భాగాన్ని నేను చదువుతూ ఉన్నాను. అక్కడ వ్రాయబడింది కదా, భూదిగంతముల వరకు మీరు నాకు సాక్షులుగా ఉంటారు. ఆ వాక్యాన్ని చదివినప్పుడు నేను బజార్కి వెళ్ళానండి. బజార్కి వెళ్ళి ఒక వరల్డ్ మ్యాప్ను కొనుక్కొని వచ్చి నా యొక్క బెడ్రూమ్లో ఉంచుకొని ప్రతిరోజు నేను ప్రార్థన చేసేటువంటి వ్యక్తిని. ప్రభువా, నన్ను భూదిగంతములకు సాక్షిగా ఉంచు ప్రభువా, సాక్షిగా ఉంచు ప్రభువా, సాక్షిగా ఉంచు. కొన్ని రోజుల తర్వాత అద్భుత రీతిగా ఈ యొక్క ఆరాధన ఛానల్ ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని అందించేటువంటి భాగ్యాన్ని ప్రభు ప్రసాదించాడు. అప్పటి నుండి మొట్టమొదటి కార్యక్రమం నుంచి ఈ కార్యక్రమం వరకు 250 కార్యక్రమాలు కంప్లీట్ చేయడానికి కృపనిచ్చినటువంటి దేవుడు నిత్యము స్తుతించబడును గాక, నిత్యము స్తుతించబడును గాక. వాక్యాన్ని పట్టుకొని, వాగ్దానాన్ని పట్టుకొని, ప్రభువా నువ్వు నాతో మాట్లాడావు, భూదిగంత వరకు సాక్షిగా ఉంచుతానని సెలవిచ్చావు, ప్రభువా నన్ను వాడుకో. థ్యాంక్ గాడ్. ఆరాధన శాటిలైట్ యొక్క ఫుట్ ప్రింట్ ఎంత ఉంటుందో అన్ని ప్రాంతాలకు, అంత మాత్రమే కాదు ఇంటర్నెట్ ద్వారా
ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని చూడడానికి ప్రభు కృపనిచ్చాడండి. అందును బట్టి దేవునికి నేను స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నా. సేవను నాకు ఇచ్చినటువంటి దేవుడు నిత్యము స్తుతించబడును గాక. ఈ దినాన నేను ఏమై ఉంటున్నాను, ఈ దినాన మేము సేవ చేయగలుగుతుంటున్నామంటే ప్రేమైనటువంటి వాళ్ళ దేవుని యొక్క కృప. దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది, శిష్యుల వెంట ప్రభు వెళ్ళి వాక్యాన్ని అద్భుతముల ద్వారా స్థిరపరిచాడండి. అద్భుతముల ద్వారా స్థిరపరిచాడు. ఎస్, ఈ టీవీ కార్యక్రమం ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తూ ఉండగా ఒకానొక సందర్భంలో ఒక ముస్లిం సహోదరి హైదరాబాద్ నగరం నుంచి నాకు ఫోన్ చేసిందండి. కార్యక్రమం ప్రసారం అవుతుంది, కానీ ఎందుకో ఆ ఫోన్ లిఫ్ట్ చేయాలనిపించి లిఫ్ట్ చేస్తే అటు ప్రక్క నుంచి ఒక ముస్లిం సహోదరి మాట్లాడుతుంది, అయ్యా మీరే నా టీవీలో వాక్యం చెప్పేది. అవునమ్మా నేనే. ఆమె అంటుంది, అయ్యా మీరు ఎవరో నాకైతే తెలియదు, ఇంతకు ముందే నా ఇంటిలో నాకు నా భర్తకు మధ్య పోట్లాట జరిగింది. అనవసరంగా నా భర్త నా పైన కోపడి బయటికి వెళ్ళిపోయాడు. నేను ఎంతగానో డిస్టర్బ్ అయి ఉంటున్నాను, చికాకుతో ఉంటున్నాను. నాకేం దిక్కుతోచక టీవీ నేను ఆన్ చేశాను. ఆన్ చేసి ఛానల్స్ మారుస్తూ ఉండగా ఇప్పుడు ఈ ఛానల్ నేను చూస్తూ ఉంటున్నాను. ఎందుకో చూడాలనిపిస్తూ ఉంది, వేరే ఛానల్ మార్చబుద్ధి కావడంలే. ఎవరో నన్ను బలవంతంగా ఈ ఛానల్ చూడమన్నట్టుగా, ఎవరో నన్ను బలవంతం చేసినట్టుగా నేను చూస్తుంటున్నాను. మీరు చెబుతుంటున్నారు నేను ముస్లిం సహోదరిని, నాకేం అర్థం కావడంలే. కానీ ఒకటి మాత్రం నాకు తెలుస్తుంది, మీరు వాక్యాన్ని అందిస్తూ ఉండగా ఏదో తెలియనటువంటి సమాధానం నా పైకి దిగి వస్తుంది. ఈ టీవీ కార్యక్రమం ద్వారా మీరు ఇప్పుడు మాట్లాడుతుంటున్నారు, ఈ కార్యక్రమం ద్వారా ఈ టీవీలోంచి ఏదో సమాధానం నా పైకి దిగి వస్తుంది. నాలో ఉండేటువంటి గందరగోళం అంతా తొలగిపోయింది, నాలో ఉండేటువంటి డిస్టర్బెన్స్ అంతా తొలగిపోయింది. హల్లెలూయా. ఎవరిని బట్టి సాధ్యమైందండి? నేను సమాధానాన్ని అందించగలనా? ఇంపాసిబుల్. బైబిల్లో వ్రాయబడింది, ఆయన సమాధానానికి కర్త, సమాధానానికి అధిపతి. హల్లెలూయా. ఆయన యొక్క కార్యాలు హైదరాబాదులో ఉండేటువంటి ఆమె యొక్క గృహంలోనికి వెళ్ళాయి. ప్రైజ్ ద లార్డ్. మరొక ముస్లిం సహోదరు నాకు ఫోన్ చేసిందండి. ఆమె అంటుంది, అయ్యా నా జీవితంలో నాకు త్రాగుడు అలవాటు ఉంది, మీరు ప్రకటిస్తున్నటువంటి దేవుడు నన్ను మార్చగలడా? ప్లీజ్ ప్రే ఫర్ మీ. దేవునికి స్తోత్రం. ఇలాంటి సాక్ష్యాలు నేను ఎన్నైనా చెప్పగలను. ప్రజలను రక్షించి ప్రజల జీవితాలు అద్భుతములు చేసి సూచక్రియలు జరిగిస్తున్నటువంటి దేవుడు నిత్యము స్తుతించబడును గాక. ఒకానొక సహోదరుడు తూర్పుగోదావరి జిల్లా నుంచి ఫోన్ చేశాడండి. ఆయన యొక్క సమస్య ఏంటంటే షుగర్ +5 ఉందండి. +5 ఉంది అంటే చాలా ఎక్కువగా షుగర్ లెవెల్స్ అతనికి ఉంటున్నాయి. ఆయన ఫోన్ చేసి అడిగాడు, అయ్యా నాకు షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉంటున్నాయి, నా శరీరంలో అనేకమైన మార్పులు వస్తుంటున్నాయి, ప్లీజ్ నా కోసం ప్రార్థన చేయండి. ప్రార్థన చేసిన వెంటనే అతని శరీరంలో అనేకమైన మార్పులు చోటు చేసుకున్నాయి. మరుసటి రోజు అతను షుగర్ టెస్ట్కి వెళ్ళి టెస్ట్ చేసి చూస్తే అది +1కి వచ్చిందండి. హల్లెలూయా. వాక్యాన్ని అద్భుతముల ద్వారా స్థిరపరిచినటువంటి దేవుడు శిష్యుల పరిచర్యలోనే కాదండి, ఇదన్నా ఈ టీవీ కార్యక్రమం ద్వారా ప్రార్థన చేస్తూ ఉండగా లేకపోతే వాక్యాన్ని అందిస్తూ ఉండగా దేవుడు ఎన్నో కార్యాలు జరిగిస్తుంటున్నాడు. దేవునికి స్తోత్రం. కుటుంబాలలో కార్యాలు, వ్యక్తిగత జీవితాల్లో కార్యాలు. ఒక యవనస్తుడు జస్ట్ SMS పంపించాడు, సార్ ఐఎమ్ అబౌట్ టు అటెండ్ అన్ ఇంటర్వ్యూ, ప్లీజ్ ప్రే అని అతడు నాకు SMS పంపినప్పుడు నేను ప్రార్థన పూర్వకంగా సింపుల్గా ఒక SMS పంపించానండి, యూ విల్ గెట్ ద జాబ్. ఇంటర్వ్యూ అయిపోయింది. ఒక కొన్ని గంటల్లోనే అతను నాకు తిరిగి ఫోన్ చేశాడు, అయ్యా మీరు పంపించినట్టుగానే ఐ గాట్ ఎ జాబ్ ఇన్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ. ప్రైజ్ ద లార్డ్. నేను ఇది నాన్న ధైర్యంగా చెప్పగలను, ఇది నాన్న మేము ఏమై ఉంటున్నామో అది కేవలం దేవుని యొక్క ఉచితమైన కృప. ఇట్ ఈస్ నాట్ బికాస్ ఆఫ్ అవర్ ప్రేయర్స్ ఆర్ ఇట్ ఈస్ నాట్ బికాస్ ఆఫ్ అవర్ హోలీ లైఫ్ ఆర్ ఇట్ ఈస్ నాట్ బికాస్ ఆఫ్ ఎనీ అదర్ థింగ్. ఒకటే సమస్త మహిమ ఘనత దేవునికే చెల్లును గాక. ఈ 250 కార్యక్రమాల ద్వారా సేవ జరిగిందంటే అది కేవలం దేవుని యొక్క కృప. మూడవదిగా ఆ యొక్క వాక్య భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే పౌలు అంటున్నాడు, దేవుని యొక్క కృపా మహదైశ్వర్యము. ఐశ్వర్యం ఒక వ్యక్తి జీవితాన్ని మారుస్తుంది, ఒక వ్యక్తి యొక్క అవసరతలను తీరుస్తుంది. నాకు అనిపించింది ఈ యొక్క పౌలు దేవుని యొక్క కృపను పొందినటువంటి పౌలు సేవ చేస్తుంటున్నాడు. అది కూడా ఎక్కడంటే తాను పుట్టి పెరిగినటువంటి స్థలంలో కాదు, కొరింథీ అనేటువంటి వేరొక ప్రాంతానికి వెళ్ళి సేవ చేస్తుంటున్నాడు. అంటే నాకు అనిపించింది పౌలుకు అక్కర్లు అనేటువంటివి ఉంటాయి, పౌలుకు కొరతలు అనేటువంటివి ఉంటాయి, పౌలు యొక్క ప్రయాణపు ఖర్చులు, పౌలు అక్కడ ఉండడానికి అవసరమైనటువంటి ఖర్చులు, ఇవన్నీ ఏ రకంగా తీర్చబడ్డాయి.
నాకు అనిపిస్తుంది పౌలు యొక్క జవాబు ఏంటో తెలిసిన, ఈ దినాన నేను ఏమై ఉంటున్నానో దేవుని యొక్క కృప. అందుకే ఎఫెసీ 1:7 బైబిల్లో వ్రాయబడింది కదా, దేవుని యొక్క కృప మహదైశ్వర్యం. ఐశ్వర్యం అండి, దేవుని యొక్క కృప ఐశ్వర్యాన్ని తీసుకొని వస్తుంది. దేవుని యొక్క కృప నీ అవసరతలు తీరుస్తుంది. దేవుని యొక్క కృప నీ జీవితంలో నువ్వు ఎదుర్కొనేటువంటి పరిస్థితుల మధ్య నేను విజయోత్సవంతో నడిపించగలదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈ యొక్క 250 ఎపిసోడ్స్ అవసరమైనటువంటి ఆర్థిక వనరులు, అవసరమైనటువంటి సందేశములు దేన్ని బట్టి పొందగలిగాం అంటే ఒకటండి, దేవుని యొక్క కృప. ఈ యొక్క పరిచర్య ఒక్కొక్క ఎపిసోడ్కు దాదాపు 11,000 రూపాయలు ఖర్చు అవుతుందండి. ఈ 11,000 రూపాయలు 250 ఎపిసోడ్స్ అంటే ఎంత ఖరీదుతో కూడినటువంటి పరిచర్యను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోనండి. ఈ అవసరతలన్నీ ఎవరు తీర్చారంటే దేవుడు తీర్చాడు. నమ్మదగినటువంటి దేవుడుగా ప్రతి ఎపిసోడ్కి అవసరమైనటువంటి డబ్బును సమకూర్చినటువంటి దేవుడు నిత్యము స్తుతించబడును గాక. పౌలు కొరింథీ సంఘానికే కాదండి, కొరింథీ అనేటువంటి పట్టణానికే కాదండి, ఎఫెసుకు వెళ్ళాడు. ఇంకా ఎన్నో ప్రాంతాలకు పౌలు వెళ్ళాడండి. పౌలు యొక్క యాత్రలో, పౌలు యొక్క ప్రయాణాల్లో, పౌలు యొక్క సంచారములలో దేవుని యొక్క కృప తోడుగా ఉండి ప్రతి అవసరతను దేవుడు తీర్చాడండి. అందుకే పౌలు అంటాడు కదా, దేవుడు తన మహిమైశ్వర్యం చొప్పున మీ ప్రతి అవసరమును తీర్చును అని ఎందుకన్నాడు అంటే తన జీవితంలో అవసరతలు తీర్చబడుతుంటున్నాయి. హల్లెలూయా. ఈ 250వ ఎపిసోడ్ యొక్క ప్రత్యేక కార్యక్రమంలో మేము చెప్పగలిగినటువంటి సాక్ష్యం ఏంటంటే పౌలు యొక్క అవసరతలు తీర్చినటువంటి దేవుని యొక్క కృప మా అవసరతలు తీర్చిందండి. దేవునికి స్తోత్రం. నాకంటూ ఒక సంఘం లేదండి, నేను ఒక సంఘానికి కాపరిని కాదు. ఖరీదుతో కూడినటువంటి పరిచర్య, ఖర్చుతో కూడినటువంటి పరిచర్య, కానీ దేవుడు నమ్మదగిన దేవుడుగా ఉన్నాడు. దేవుడు నమ్మదగినటువంటి దేవుడుగా ఉంటున్నాడు. అవసరతల్లో దేవుని యొక్క కృప పరిపూర్ణమైంది. హల్లెలూయా. ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియమైనటువంటి వాళ్ళరా, వాక్యం వింటూ మీ జీవితాల ఆర్థిక ఇబ్బందులు కూడా మీరు వెళుతుంటున్నారా? ఆర్థిక పరమైనటువంటి క్రైసిస్ మీ జీవితాల్లో మిమ్మల్ని అతలాకుతలం చేస్తుంటున్నాయా? సేవ చేస్తున్నటువంటి నా ప్రియమైనటువంటి సేవకులారా, దేవుని యొక్క ఘనమైన సేవ జరిగిస్తున్నటువంటి సేవకులారా, దేవుని యొక్క వాక్యం ద్వారా మిమ్మల్ని ప్రోత్సహించాలని కోరుతుంటున్నా. పౌలు యొక్క జీవితంలో పౌలు యొక్క ఎక్స్పెండిచర్స్ అన్నిట్లో దేవుని యొక్క కృప ఇన్వాల్వ్ అయింది కాబట్టి ఆయన అంత గొప్పగా ఆయా దేశాలకు వెళ్ళి సేవ చేయగలిగాడు. అదే దేవుని యొక్క కృపను మనం ఆహ్వానిద్దాం. అదే దేవుని యొక్క కృపను మనం ఆశ్రయించినట్లయితే దేవుని యొక్క కృప మహదైశ్వర్యము పౌలు జీవితంలోనే కాదండి, నా జీవితంలోనే కాదు, ఈ వాక్యం వింటున్నటువంటి మీ జీవితంలో కూడా దేవుడు తన కార్యాలు జరిగించగలడు. దేవునికి స్తోత్రం. ఈ 250 ఎపిసోడ్స్ కార్యక్రమాల్లో ఒక్కసారి నేను జ్ఞాపకం చేసుకుంటే చాలామంది పేదలండి తమ యొక్క దినపు కూలీలో డబ్బుని ఎత్తిపెట్టి ఈ పరిచర్యకు పంపారండి. ఒక సహోదరి అయితే ఆమె వృద్ధాప్యములో ఉంది, తన యొక్క పెన్షన్లో శ్రేష్టమైన భాగాన్ని ఈ పరిచర్యకి ఇచ్చినప్పుడు నా కళ్ళలో నీళ్లు తిరిగేవేయండి. అమ్మ, నేను అడిగేటువంటి వ్యక్తిని ఏ రకంగా, అయ్యా దేవుని యొక్క సేవ నువ్వు జరిగిస్తుంటున్నావు, నీకు నేను సేవకి ఇస్తుంటున్నా కాబట్టి దేవుడు నా అవసరతలు తీరుస్తుంటున్నాడు. మరి ఒక సహోదరుడు ఇచ్చినటువంటి సాక్ష్యం ఏంటంటే, బ్రదర్, ఈ పరిచర్యకు నేను ఇవ్వడం ప్రారంభించాను, అప్పటి నుంచి నా ఇంటిలో ఉండేటువంటి మెడికల్ ఎక్స్పెన్సెస్ను దేవుడు తగ్గించాడు. హల్లెలూయా. దేవునికి ఇచ్చినటువంటి వారిని దేవుడు మరిచిపోవడానికి అన్యాయస్తుడు కాదు, ఆయన అద్భుతాలు వారి జీవితాల్లో జరిగించాడు. దేవునికి స్తోత్రం. ఎంతో మంది ఈ పరిచర్యను ప్రేమించారు. వారందరిని బట్టి దేవునికి నేను వందనాలు చెల్లిస్తుంటున్నా. మీ యొక్క త్యాగపూరితమైనటువంటి కానుకలు, మీ యొక్క ప్రోత్సాహం, మీ యొక్క దాతృత్వాన్ని మర్చిపోవడానికి దేవుడు అన్యాయస్తుడు కాడు, దేవుడు మానవుడు కాడు. ఆయన తగిన సమయమందు మీ ప్రతి అవసరమును తీరుస్తాడు. ఇప్పటికే అనేకమైన అద్భుతాలు ఆయా వ్యక్తుల జీవితాల్లో, స్పాన్సర్ చేసినటువంటి వ్యక్తుల జీవితాల్లో, లేకపోతే ఈ పరిచర్యకు ప్రతి నెల కానుకలు పంపేటువంటి వారి జీవితాల్లో నేను చూచాను. అందును బట్టి దేవునికే నేను వందనాలు చెల్లిస్తుంటున్నా. 250వ ఎపిసోడ్ యొక్క ప్రత్యేక కార్యక్రమంలో నేను చెప్పగలిగింది ఒకటి, ఒక కుటుంబంగా మేము చెప్పగలిగింది ఒకటి, మేమేమై ఉంటున్నామో అది కేవలం దేవుని యొక్క కృప, దేవుని యొక్క కృప, దేవుని యొక్క కృప, దేవుని యొక్క కృప. మాకు కాదు. సమస్త మహిమ ఘనత జీవం కలిగినటువంటి యేసు ప్రభుకే చెల్లునుగాక. ఈ కార్యక్రమాన్ని విశ్వాసంతో చూస్తున్నటువంటి ప్రియమైనటువంటి వారరా, ఇప్పుడు తలలు వంచుదాం,
ప్రభు యొక్క సన్నిధానంలో ప్రార్థన చేద్దాం. రక్షణ అనుభవం లేకుండా మీ కుటుంబ సభ్యులు ఉన్నారా? ఇంకా ఆ అలవాట్లలో మీరు బంధించబడి ఉంటున్నారా? దేవుని యొక్క కృప, సమస్త జనులకు రక్షణకరమైన దేవుని యొక్క కృప రక్షించగలదు. దేవుని యొక్క కృప సేవలు ముందుకు తీసుకొని వెళ్ళగలదు. దేవుని యొక్క కృప అవసరతలు తీర్చగలదు. అంత మాత్రమే కాదండి, దేవుని యొక్క కృప అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా పౌలును ఆశీర్వదించింది. అందుకే అందరికంటే గొప్పగా సేవ చేశాడు. పౌలు అంటున్నాడు, ఇది నేను ఏమై ఉంటున్నానో అది దేవుని యొక్క కృప. అదే దేవుని యొక్క కృప మీ జీవితాల్లో తన కార్యం జరిగించినట్లుగా ప్రార్థన చేద్దాం. యేసు నామందు తండ్రి, నీ పాదాలకే మ్రొక్కి మేము వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నా. ఈ 250 ఎపిసోడ్ యొక్క ప్రత్యేక కార్యక్రమంలో నాయన నీ పాదాలను ఆశ్రయించి నీకు వందనాలు, నీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం ప్రభా. పౌలు చెప్పినటువంటి మాటను మేము జ్ఞాపకం చేసుకున్నాం నాయన. దేవుని యొక్క కృప మహదైశ్వర్యము. అవును తండ్రి, నీ యొక్క కృప జీవితాలను మార్చగలదు, జీవితాలను రూపాంతరపరచగలదు, సంఘాన్ని హింసించినటువంటి వ్యక్తిని సువార్థికునిగా మార్చగలదు. ఈ యొక్క కార్యక్రమాన్ని ఇప్పుడు చూస్తున్నటువంటి నీ ప్రియబిడ్డల కోసం ప్రార్థన చేస్తుంటున్నాను ప్రభువా. దేవా, ఎవరైతే ఇంకా జీవితాలు మార్చబడకుండా ఇంకా ఆయా అలవాట్లలో, ఆయా సాతాను సంబంధమైన ఆకర్షణలకు బానిసలుగా ఉంటున్నారో తండ్రి, రహస్యంగా ఎవరికి తెలియకుండా దేవా వారి జీవితాల్లో పాపాన్ని కలిగి ఉంటున్నారు, అలాంటి నీ ప్రియబిడ్డలు మీరు ఇప్పుడు తాకండి నాయన. సమస్త జనులకు రక్షణకరమైన మీ యొక్క కృప నీ ప్రియబిడ్డలను దర్శించును గాక. అలనాడు సౌలును దర్శించి పౌలుగా మార్చినటువంటి దేవా, ఇప్పుడు నీ ప్రియబిడ్డలను దర్శించును గాక నాయన. యేసు నామందు ఆ యొక్క అడిక్షన్స్ తొలగిపోవును గాక, ఆ యొక్క సీక్రెట్ ఈవిల్ అటాచ్మెంట్స్ తొలగిపోవును గాక, ప్రజలు రక్షించబడుదురు గాక. యేసు నామందు తండ్రి, ఎవరు ఎప్పుడు ఈ కార్యక్రమాన్ని చూచిన నాయన గొప్ప రక్షణ కార్యములు జరుగును గాక నాయన. ప్రజలను రక్షించండి నాయన. ఎవరైతే రక్షించబడ్డారో ఇంకా సేవ చేయకుండా ఉంటున్నారో నీ కృప నీ ప్రియబిడ్డలపై దిగివచ్చును గాక. పౌలును తన సువార్థికునిగా, గొప్ప సేవకునిగా తండ్రి ప్రభు మార్చినటువంటి దేవుని యొక్క కృప ఇప్పుడు నీ ప్రియబిడ్డలను మార్చునుగాక తండ్రి. సువార్త భారం, నశించిపోయే ఆత్మల కొరకైనటువంటి భారం తండ్రి మీరు దినము అధికం చేయమని ప్రార్థన చేస్తుంటున్నాం ప్రభా. తండ్రి, సువార్థికులను లేపండి ప్రభా. తండ్రి, అనేక మందిని లేవనెత్తండి నాయన. స్తోత్రం ప్రభా. ఏ కుటుంబాల్లో ఆర్థిక అవసరతలు ఉంటున్నాయో, ఆర్థిక సంబంధమైన కష్టములు ఉంటున్నాయో, ఏ యొక్క సేవకుని యొక్క కుటుంబంలో పరిచర్యలో ఆర్థిక ఇబ్బందులు ఉంటున్నాయో ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మీరు వాక్యంలో సెలవిచ్చినటువంటి మాటను బట్టి అడుగుతుంటున్నాం ప్రభా. 2-3 భూలోకంలో ఏకీవించి దేన్ని అడిగితే దాన్ని ఇస్తానని సెలవిచ్చావు ప్రభా. యేసు నామమున అడుగుతున్నాగా తండ్రి, నీ కృప వీరి కుటుంబాల్లో తండ్రి, వీరి పరిచర్యలో ఆర్థిక సమృద్ధిని దయచేయునుగాక నాయన. ప్రతి అవసరత తీర్చుమని ప్రార్థన చేస్తున్నా. అవును తండ్రి, మా యొక్క అవసరతలు తీర్చినటువంటి దేవా, వీరి అవసరతలు తీర్చండి ప్రభా. పౌలు యొక్క అవసరతలు తీర్చినటువంటి దేవా, తండ్రి మా యొక్క అవసరతలు తీర్చుమని ప్రార్థన చేస్తుంటున్నాం ప్రభా. మీ కార్యాలు జరిగించండి నాయన. మీకే స్తోత్రం, మీకు వందనాలు ప్రభా. ఈ యొక్క కార్యక్రమాన్ని బట్టి నీకే కోటాను వందనాలు చెల్లిస్తూ, మాకు కాదు దేవా, మాకు కాదు, సమస్త మహిమ ఘనత మీకు ఆరోపించుకుంటూ యేసు నామమున ప్రార్థించి అడుగుతుంటున్నాను తండ్రి. ఆమేన్.